హీరోయిన్స్ కెరీర్ ఆరంభంలోనే గ్లామరస్ ఇమేజ్ను తెచ్చుకుంటారు. కొందరేమో ట్రెడిషనల్ హీరోయిన్స్ అన్న పేరును ముద్రను వేయించుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి హీరోయిన్లు కూడా ఏదో ఒక దశలో గ్లామర్ గేట్ ఎత్తాల్సిందే. ఎప్పుడు పద్ధతిగానే కనిపిస్తాం, ఎక్స్పోజింగ్ చేయమంటే చెల్లదిక్కడ. ఆటోమేటిక్గా అవకాశాలు తగ్గిపోతాయి. కెరీర్ ఊపు మీద ఉన్నప్పుడు ఎలా కనిపించినా చెల్లిపోతుంది, కానీ కొంచెం డౌన్ అయినప్పుడు మాత్రం హీరోయిన్స్ రాజీ పడుతూ ఉంటారు. వాళ్ళ అవతారాన్ని మారుస్తారు. హాట్ లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు కూడా చేస్తారు. అందాల రాక్షసి ఫేమ్ లావణ్య త్రిపాఠి కూడా ఇప్పుడీ ప్రయత్నంలోనే ఉన్నట్లుంది. తొలి సినిమాలో నిండైన అందంతో ఎందరో కుర్రాళ్లకు ఆరాధ్య దేవతగా మారిపోయింది లావణ్య. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలన్నిటిలో కూడా చాలా పద్ధతిగానే కనిపించింది. సోగ్గాడే చిన్ని నాయన లాంటి సినిమాల్లో కొంచెం సెక్సీగా కనిపించే ప్రయత్నమైతే చేసింది గానీ ఎక్స్పోజింగ్ జోలికి మాత్రం వెళ్లలేదు. కానీ ఈ మధ్య లావణ్య కొత్త ఇమేజ్ కోసం ట్రై చేస్తోంది. క్లీవేజ్ అందాలని ఆరబోస్తూ హాట్ లుక్స్ తో చంపేస్తోంది. గత నెలలో ఒక అవార్డుల వేడుకలో లావణ్య క్లీవేజ్ షో అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా ఇప్పుడు మరోసారి అలాంటి అవతారంలోనే కనిపించింది లావణ్య. అబుదాబిలో జరుగుతున్న సైమా అవార్డుల వేడుక కోసం లావణ్య చాలా సెక్సీగా తయారై వచ్చింది. వరుసగా లావణ్యను ఇలాంటి హాట్ అవతారంలో చూసేసరికి ఆశ్చర్యపోవడం జనాల వంతైంది. ఈ లుక్స్ చూశాకైనా లావణ్యను సినిమాలో ఎలా ఉపయోగించుకోవాలో మూవీ మేకర్స్ కు ఒక ఐడియా వస్తుందేమో చూద్దాం. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.